నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. సో మిత్రులారా, హిందువులలో హిందువు పురుషుడైనా స్త్రీ అయినా తన పేరు మీద ఉన్న ఆస్తిని ఎవరికైనా బహుమతిగా ఇవ్వవచ్చా? సో మిత్రులారా, బహుమతి అని అంటే గిఫ్ట్గా ఇవ్వడము. మన పేరు మీద ఉన్నటువంటి ఏదైనా ఒక స్థిర చెర ఆస్తిని మనం ఎవరికైనా బహుమతిగా ఇవ్వవచ్చు అని అంటే, సో హిందూ వారసత్వపు చట్టం 1956 సవరణ 2005 ప్రకారంగా మన కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తులు మాత్రమే ఒక హిందువు తనకు నచ్చిన వ్యక్తికి బహుమతిగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులను ఒక హిందువు తనకు నచ్చిన వ్యక్తికి బహుమతిగా ఇస్తానంటే అది చెల్లుబాటు కాదు. సో రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారంగా ఒక హిందువు ఎవరికైనా తన ఆస్తిని బహుమతిగా ఇచ్చేటప్పుడు ఆ గిఫ్ట్ డీడ్ అనేది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ కాని గిఫ్ట్ డీడ్లు బహుమతులు చెల్లుబాట్లు కావు. పూర్వీకుల ఆస్తి బహుమతి కానీ వీలునామా రాస్తే కానీ చెల్లుబాటు కాదు. తనకున్నటువంటి వారసులకు కానీ మూడో వ్యక్తికి కానీ ఎవరికైనా సరే, ట్రస్ట్లకు, ప్రభుత్వానికి, దేవాలయాలకు కూడా బహుమతిగా ఇచ్చుకునే హక్కు హిందూ వారసత్వపు చట్టం హిందువు అనే ఒక మహిళకు, పురుషుడికి కల్పించింది. ఇక్కడ ఒకసారి బహుమతిగా ఇచ్చిన తర్వాత మనం దీన్ని క్యాన్సలేషన్ చేసుకోవచ్చా అని అంటే, ఒకవేళ బలవంతంగా భయపెట్టి బెదిరించి ఎవరైనా మన ఆస్తులను బహుమతిగా తీసుకుంటే 3 సంవత్సరాల లోపు దాన్ని రద్దుపరుచుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ తల్లిదండ్రులను మభ్యపెట్టి పిల్లలు వారి యొక్క ఆస్తులను బహుమతిగా తీసేసుకొని వాళ్ళను పట్టించుకోకపోతే ఆర్డీఓ గారి వద్ద ఫిర్యాదు చేసి ఆ బహుమతిని రద్దుపరుచుకునే వెసులుబాటు హిందువులకు రిజిస్ట్రేషన్ యాక్ట్ కల్పించింది. ఇది హిందువులకు సంబంధించిన బహుమతికి సంబంధించిన సమాచారం. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.